హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు మీతో ప్యాంక్రియాటిక్ డక్ట్లో స్టోన్ వస్తే మీకు మెడికల్ ట్రీట్మెంట్ ఏముంటుంది దాని గురించి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాను. ఒకసారి ప్యాంక్రియాటిక్ డక్ట్లో స్టోన్ ఉంటే ఒక సర్జన్ ఆర్ ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఇది మెడికల్ ట్రీట్మెంట్తో మనం క్యూర్ చేయగలుగుతామా, మెడికల్ ట్రీట్మెంట్తో మేనేజ్ చేయగలుగుతామా, ఆర్ సర్జరీ చేసి స్టోన్స్ రాళ్ళు అది మనం క్లియర్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ మీకు అడ్వైజ్ చేస్తే దానికి రీజన్స్ ఏముంటాయి నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. పేషెంట్స్కి స్టోన్ సైజ్ చిన్నగా ఉంటే, ప్యాంక్రియాటిక్ డక్ట్ దారి సరిగ్గా ఉంటే, దాంట్లో బ్లాక్ లేకుంటే, అండ్ ఇది ఎర్లీ డిసీజ్ ఉంటే, అంటే మీకు ప్యాంక్రియాటిక్ డక్ట్లో స్టోన్ ఫామ్ అయ్యి ఇనీషియల్గా ఎర్లీగా మీకు సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అయితే ఈ కండిషన్స్లలో మెడికల్ ట్రీట్మెంట్ ఒక డాక్టర్ ఆప్ట్ చేస్తారు. ఆ మెడికల్ ట్రీట్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పెయిన్ కిల్లర్స్ ఉంటుంది. అంటే ప్యాంక్రియాటిక్ డక్ట్లో రాళ్ళు వస్తే సివియర్ ప్యాంక్రియాటిస్ వచ్చి ఆ డక్ట్ బ్లాక్ అవ్వడం వల్ల ప్యాంక్రియాటిస్ వస్తుంది. అంటే ప్యాంక్రియాటిక్ ఆర్గన్ ఉబ్బిపోతుంది బ్లాకేజ్ వల్ల, ఆ ప్రెషర్ వల్ల ఉబ్బిపోతుంది, దానివల్ల ప్యాంక్రియాటిస్ వస్తుంది. ఆ ప్యాంక్రియాటిస్కి ప్రజెంటేషన్ సివియర్ పెయిన్ ఉంటుంది, అబ్డామిన్ పెయిన్ ఉంటుంది అండ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆ బ్యాక్ పెయిన్ అండ్ అబ్డామిన్ పెయిన్ ట్రీట్ చేయడానికి ఒక కామన్ ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారు, దానికి అల్ట్రాసెట్ అంటారు, ఆర్ ఇంజెక్షన్ ట్రెమడాల్ ఇస్తారు. సో ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్యాంక్రియాటిక్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి ఈ ట్యాబ్లెట్తో రిలీఫ్ అవ్వదు. సో అట్లాంటివి పేషెంట్స్లకి ఫెంటనిల్ ప్యాచ్ పెడతారు ఆర్ ఇంజెక్టబుల్స్ ఇస్తారు. ఇది పెయిన్ పార్ట్. ఇది కాకుండా ప్యాంక్రియాటిక్ డక్ట్లో రాళ్ళు వచ్చి ప్యాంక్రియాస్ ఇనీషియల్గా డ్యామేజ్ అయిన పేషెంట్స్లకి స్టాటరోయా ఉంటుంది. స్టాటరోయా అంటే రెగ్యులర్గా మోషన్స్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ ఉండడం, ఆర్ మోషన్లో ఫ్యాటీ కంపోనెంట్ ఎక్కువ ఉండడం. అది ఫ్యాటీ కంపోనెంట్ ఎక్కువ ఉంటే మోషన్ సరిగ్గా ఫ్లష్ అవ్వదు. అది ట్రీట్ చేయడానికి ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మీకు ప్రోటీన్ ఎంజైమ్స్ సప్లిమెంట్స్ ఇస్తారు. అంటే మన ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ని ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ డైజెస్ట్ చేస్తాయి. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ ప్రోటీన్ లాస్ ఉంటుంది స్టోల్లో. సో ఆ లాస్ని అవాయిడ్ చేయడానికి ఒక ప్రోటీన్ సప్లిమెంట్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంట్లో క్రియాన్ అనేది ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, ఆర్ ప్యాన్లైపేస్ అనేది ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఇది కాకుండా మీ వేరియస్ ట్యాబ్లెట్స్ ప్రోటీన్ ఎంజైమ్స్ కంపోనెంట్స్తో చాలా నేమ్స్తో వస్తాయి. దీంట్లో స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది, 15,000 ఉంటుంది, 25,000 ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ మీకు ఫుడ్ తినేటప్పుడు మధ్యలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫుడ్ కొంచెం తిని ఆ ట్యాబ్లెట్ మింగి రిమైనింగ్ ఫుడ్ కంప్లీట్ చేయాలి. ఈ మెథడ్తో ఈ ట్యాబ్లెట్ యూజువల్గా అడ్వైజ్ చేస్తారు. ఈ ట్యాబ్లెట్ అడ్వైజ్ చేయడానికి రీజన్ మీరు తిన్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్ని, మీరు తిన్న ఫుడ్లో ఉన్న ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి ఈ ట్యాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తారు. ఎందుకంటే ప్యాంక్రియాటిస్ వచ్చిన పేషెంట్స్లకి ప్యాంక్రియాటిక్ డక్ట్లో రాళ్ళు ఉండడం వల్ల ఈ ఎంజైమ్స్ ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అయ్యి సరిగ్గా ఇంటెస్టైన్లోకి డ్రైన్ అవ్వవి, అవి డక్ట్లో బ్లాక్ అయిపోతుంది. సో అది సప్లిమెంట్ చేస్తారు. ఇది ఎంజైమాటిక్ పార్ట్. ఇది కాకుండా కొంతమంది పేషెంట్స్కి రిపీటెడ్గా ప్యాంక్రియాటైటిస్ అటాక్ వచ్చి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోతే ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు. ఆ పేషెంట్స్లకి డయాబెటీస్ డయాగ్నోజ్ అవుతుంది. సో డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి ఓరల్ హైపోగ్లైసెమిక్స్ ఇస్తారు. అంటే షుగర్ కంట్రోల్లో ఉంచడానికి కొన్ని ట్యాబ్లెట్స్ అడ్వైస్ ఇస్తారు. కొంతమంది పేషెంట్స్కి ఇన్సులిన్ కూడా అవసరం పడుతుంది. అండ్ ప్యాంక్రియాస్ ఫర్దర్గా డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇస్తారు. సో మెడికల్ మేనేజ్మెంట్ క్రానిక్ ప్యాంక్రియాటిస్లలో 4 కంపోనెంట్లు ఉంటాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పెయిన్ ట్రీట్మెంట్. పెయిన్ ఉంటే పెయిన్కి ట్రీట్ చేస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు ఆర్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇది కాకుండా ఎంజైమ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ లాస్, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ లేకపోవడం వల్ల ఉంటే అది ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ సప్లిమెంట్ చేస్తారు ట్యాబ్లెట్స్ ఇచ్చి. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ఆర్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ ఇస్తారు. ఇది కాకుండా ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని, ప్యాంక్రియాస్ని ఫర్దర్గా డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తారు. సో ఇది మీకు ఒక కంప్లీట్ మెడికల్ ట్రీట్మెంట్ క్రానిక్ ప్యాంక్రియాటిస్కి ఉంటుంది. ఇది కాకుండా ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మీకు రెగ్యులర్గా ఫాలోఅప్లోకి పెడతారు. అది మీకు ఈ డిజీజ్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, మీకు ఈ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ వస్తుందా అనేది రెగ్యులర్గా చెక్ చేస్తారు. థ్యాంక్ యూ.